నేను తయారు చేసిన వస్తువు పేరు కెటోస్కోప్. కెటోస్కోప్ గురించి మీకు చెప్పే ముందు చూపించే ముందు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. దానికి మీకు జవాబు చెప్తే నాకు గిఫ్ట్ ఇస్తాను, లేకపోతే మీరే నాకు గిఫ్ట్ ఇవ్వాలి. మీరు గిఫ్ట్ ఇవ్వకపోయినా మీ ఆర్డర్ చేసినా నేను చాలా సంతోషంగా తీసుకుంటాను. క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఎన్ని ప్రతిబింబాలు ఉన్నాయో మీరు చూసి నాకు చెప్పాలి. చూడండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మిగతా షాపుల్లో ఫ్యాన్సీ షాపుల్లో ఇది ఒక వస్తువులు అనేక వస్తువులుగా చూపించి కస్టమర్స్ని ఆకట్టుకుంటాయి. దానివల్ల షాపులు మెజారిటీ కూడా పెరుగుతుంది. ఈ వస్తువు గురించి చాలా మందికి తెలియదు. దీన్ని అందరికీ చూపించడానికే నేను తయారు చేశాను. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించినందుకైతే. ఇంకొక విషయం చెప్పాలి సార్, దీన్ని నేను ఎలా తయారు చేశానంటే 3 అద్దాలు తీసుకుని 40 డిగ్రీ కోణాల్లో అమర్చాను. లోపల ఒక చిన్న అద్దం పెట్టానండి. అయితే మిర్రర్ రిఫ్లెక్టింగ్ వల్ల ఒక వస్తువును అనేక వస్తువుల కింద ఇది చూపిస్తుంది. డీజిల్ మరియు పెట్రోల్ అలాగే కలిపి ఆ కరిగిపోయే శక్తి వనరులు వీటిని బరువు ఎత్తడానికి ఉపయోగిస్తారు. వీటిని ఏవి కాకుండా కేవలం మనం వాడే నీటితో పనిచేసే యంత్రాన్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటారు. ఇలా కష్టపడి ద్వారా ఈ వాటర్ తీసుకెళ్ళి దీని పైకి వెళ్తుంది, దీని ద్వారా మోయచ్చు. అయితే నీళ్ళు అర్థం అయితే అంటే పైకి వెళ్తే ఎదుగుతుంది. ఈ యొక్క ఉపయోగాలు ఇలా పెట్టి పచ్చిని ఇలా నొక్కగానే 5 నిమిషాలు తయారవుతుంది. అలాగే కూడా ఇలా నొక్కినారు. చాలా